అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్. జోడీ క్యూజిన్స్ గార్డెన్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్‌గా పెసరపప్పు పాయసాన్ని చూపిస్తున్నాను. ఈ దివాళీకి స్పెషల్‌గా, సింపుల్‌గా, ట్రెడిషనల్‌గా కుక్కర్లో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను మీకు టిప్స్‌తో సహా. పెసరపప్పు పాయసంలో మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రతిదీ సిమ్‌లోనే కుక్ చేయాలి. ఏది మాడిపోయినా సరే పాయసం అంతా పాడైపోతుంది. ఇది మాత్రం గమనించగలరు. ఇందులో సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మీరు పాలకి బదులు కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు. అండ్ కిస్మిస్ అస్సలు వాడారు దీనిలో. కుక్కర్ ప్యాన్ తీసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేలాగా వేగాలి. నెయ్యి లేదా వెన్నెలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు బియ్యం తీసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక మనకి మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుందండి. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు వేసుకొని చిన్న మంటపై 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయాక మొత్తం అంతా ఒకసారి కలియపెట్టి దానిలో 300 ml పాలు, 300 ml నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చిన్న మంటపై లేక సిమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయాక ఒకసారి కలుపుకొని 1 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి. దంచి పెట్టుకున్న ఆలుక్కాయ, వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి. ఫైనల్గా నెయ్యితో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం రెడీ. ఈ దివాళీకి సింపుల్ అండ్ ఈజీ ట్రెడిషనల్ పాయసాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం జోడీ క్యూజిన్స్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.